యేసునందు నీ ఉంచే విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. నీవేం యేసుప్రభు రక్షిస్తాడంటాడు. యేసుప్రభు నందు నీ ఉంచాలి. విశ్వాసం ఉంచితే నువ్వేమవుతావు? రక్షింపబడతావు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడతావు. అప్పుడు ఏం చేస్తావు? నీవు రక్షింపబడతావు. దాన్ని విడదీయాలి. ఏం చేయాలంటే దాన్ని, ప్రభు అయిన యేసునందు నీవు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడితే తర్వాత నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. నీవు రక్షింపబడు ఫస్ట్, తర్వాత నీ ఇంటి వారంతా రక్షింపబడతారు. నీ ఇంటి వారు రక్షింపబడలేదంటే నీవేం చేయలే, రక్షింపబడలే. నీకు రక్షణ లేకుండా వాళ్ళు అంటారు, ముందు నువ్వు రక్షింపబడరా, తర్వాత మా సంగతి చూద్ది. కానీ ఈరోజు చూడండి, విశ్వాసము ఎవరందు? యేసునందు విశ్వాసం ఉంచితే నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది.